ఇక్కడికి వచ్చిన తర్వాత మన మనసులో అసూయ తీసుకోకుండా, ద్వేషం తీసుకోకుండా, మనలో పాపాన్ని మనం తొలగించుకోకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా అవన్నీ కూడా చూడండి పన్నీరులో బూడిద పోసినట్టుగానే మారిపోతాయి. ఒక్కసారి ఆ అసూయని, ఆ కక్షని, ఆ ద్వేషాన్ని తొలగించి నువ్వు వారి కోసం ప్రార్థన చేయి. దేవుడు కార్యాలు చేస్తాడు తప్పకుండా. నీ జీవితంలో చేస్తాడు, వారి జీవితంలో కూడా చేస్తాడు. దేవుడు ఏం చెప్పాడండి? ఒకరినొకరు ప్రేమించుకోండి అన్నాడు. వేరేలా అర్థం చేసుకోకండి ఈ మాటని. ఒకరికొకరు మనం ఏం చేసుకోవాలంటే ప్రేమించుకోవాలి. ఆ ప్రేమ లోకపరమైన ప్రేమ కాదు. ఏ ప్రేమ కాదు అది? లోకపరమైన ప్రేమ గురించి కూడా నేను మాట్లాడుతుంటా. ఆత్మ సంబంధమైన ప్రేమ. ప్రేమ ఏం కోరుతుందంటే త్యాగాన్ని కోరుతుంది. ఏం కోరుతుంది? త్యాగం. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే తన ప్రాణాన్ని ఏం చేశాడంటే త్యాగం చేశాడు. నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావంటే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయలేవు ఒక 2 నిమిషాలు. ఆ 2 నిమిషాలు నువ్వేం చేసినట్టంటే ఆ వ్యక్తి కోసం త్యాగం చేసినట్టే. మనము సహోదర ప్రేమ కలిగి ఉండాలి. నా ప్రియమైన వారు, మనం అందరం కూడా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడాలి అంటే మనం అందరం కూడా ఏక మనసుతో ప్రార్థన చేయాలి.